హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 65 స్టార్టింగ్ లో మనం చూస్తాం ఆ విస్కీ పీక్ టౌన్ మేయర్ అండ్ మిగతా పైరెట్లు అందరూ మన జోరోని చంపాలని చెప్పేసి అక్కడెక్కడ వెతుకుతుంటారు. ఎందుకంటే ముందు ఎపిసోడ్ లో మనోడు మాయమైంటాడు కాబట్టి మన జోరో కూడా వాళ్ళ మధ్యలోకి వచ్చేసి ఎక్కడ జోరో అని చెప్పేసి వెతుకుతుంటాడు. అది చూసిన తర్వాత ఆ జోరో కూడా మనల్ని ఎగతాలు చేస్తున్నాడు, మనం చంపేయండి అని చెప్పేసి గన్నులు తీసుకొని కాల్చి పనుకుతారు. బట్ మన జోరో అక్కడి నుంచి కూడా మాయమైపోవడం వల్ల ఒకరి మీద ఒక షూట్ చేసుకుని అక్కడ ఉండే వాళ్ళందరూ చనిపోతారు చాలా మంది. అది చూసిన తర్వాత మేయర్ అంటాడు, వాడు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు, వాడిని తొందరగా చంపేయాలి, లేకపోతే మన మీద డేంజరస్ వస్తుంది, వాడిని తొందరగా చంపేయండి అది నా ఆర్డర్ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. బట్ అప్పుడే వెనకల నుంచి అంటే ఆ మేయర్ జుట్టు వెనకల నుంచి ఒక కత్తి వస్తుంది అండ్ అది చూసిన తర్వాత మేయర్ భయపడుతుంటాడు. అప్పుడే ఆ కత్తి పట్టుకునే చెయ్యి ఓనర్ మాట్లాడతాడు, అంటే మన జోరో మాట్లాడతాడు, ఏంటి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అండ్ జోరోని చూసిన తర్వాత అక్కడ ఉండే మిగతా పైరెట్లందరూ కాల్ చేద్దామని చెప్పేసి జోరో వైపు గురి పెడతాడు. అండ్ ఇది చూసిన తర్వాత జోరో కంటే ఎక్కువ మేయర్ భయపడతాడు, ఎందుకంటే ముందు జోరోని కలిసినప్పుడు జోరో తప్పించుకున్న తర్వాత జోరో వెనకలు ఉండే వాళ్ళందరికీ తగిలింటది కాబట్టి సో అందుకే ఆగండ్రో అంటుంటాడు. బట్ అయినా కానీ ఎవరు ఆగకపోయేసరికి ఆ మేయరే తన దగ్గర ఉన్న ఒక ట్రంపెట్ ని తీస్తాడు. ఆ ట్రంపెట్ లోంచి సడన్ గా బుల్లెట్లు వస్తాయి. సో ఆ బుల్లెట్ ని తీసుకొని తప్ప అక్కడ ఉండేటోళ్ళు అంటే జోరోని ఎవరైతే కాల్చాలనుకున్నా వాళ్ళందరినీ ఈ మేయరే కాల్చేస్తాడు. దాని తర్వాత మన జోరోను కాల్చాలని ట్రై చేస్తాడు. బట్ మన జోరో మాత్రం తప్పించుకొని వచ్చేసి ఒక గోడ వెనకలు దాక్కుని అనుకుంటాడు. వాని నేను కొంచెం తక్కువ అంచనా వేసినట్టున్నా, ఎందుకంటే వాని దగ్గర ఉండేది ఆ ట్రంపెట్ కాదు, అది ఒక షాట్ గన్. ఇప్పుడు ఈ మేయర్ అనుకుంటుంటాడు, ఏంటి వాడు జోరగాడు అనుకుంటున్నాడా, వాడు ఒక్కడే ఇంతమందితో కలిసి ఫైట్ చేస్తాడని చెప్పేసి వాడిని ఖచ్చితంగా ఈరోజు చంపేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. అప్పుడే ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది అక్కడ పార్టీ అయిన రూమ్ లోకి. అక్కడే మనం చూస్తాం జోరో కాకోకుండా ఆ రూమ్ లో మిగతా స్ట్రాహెడ్స్ అందరూ పడి నిద్రపోతుంటారు, ఈ ఫుడ్ తినడం వల్ల లేకుంటే మిగతా కారణం వల్ల. అప్పుడే మనం చూస్తాం నామి సైడ్, నామి నిద్రపోతానని నడుస్తుంటుంది, ఎందుకంటే తన కన్ని తెరిచి అనుకుంటుంది సో నేను అనుకున్నట్లే వాళ్ళందరూ పైరెట్లే అన్నమాట, సో నా పని ఇంకా ఈజీ అయిపోతా అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం జోరో సైడ్, జోరో తన కొత్తగా కొన్న 2 స్వాడ్లను అంటే కిటెట్సు 3 అండ్ యోబోషిని 2 చూస్తూ అనుకుంటుంటాడు, ఈ స్వాడ్ లో నేను రీసెంట్ గా కొన్న దీనిని వాడే అవకాశం నాకు ఇప్పటి వరకు రాలే, కానీ ఫైనల్లీ దానిని టెస్ట్ చేసే ఛాన్స్ ఇప్పుడు వచ్చిందని చెప్పేసి మనోడు అనుకుంటుండగానే మన జోరో ఎక్కడైతే ఉంటాడో ఆ ఇంటి పై నుంచి ఒక పైరెట్ వచ్చేసి గన్ను గురి పెడతాడు. అండ్ ఆ గన్ను సౌండ్ విన్న తర్వాత మన జోరో పైకి చూసి షాక్ అయి అనుకుంటాడు, షిట్ బ్రో నేను కొంచెం ఎక్కువ అండర్ ఎస్టిమేట్ చేసినట్టు వీళ్ళని అని చెప్పేసి అక్కడ నుంచి డాచ్ చేసి ఆ ఇంటి గోడను బాలు కొట్టుకుని లోపలికి వెళ్ళింటాడు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మన జోరోని ఎవరు ఊరికనే ఉండరు, ఎందుకంటే ఆ ఇంటిని ఆల్రెడీ అక్కడ ఉండే పైరెట్లు అందరూ చుట్టుముట్టింటారు కాబట్టి. అండ్ అది చూసిన తర్వాత మన జోరో టెన్షన్ పడిపోయి అక్కడే ఉన్న ఒక టేబుల్ కిందికి వెళ్తాడు. అండ్ అక్కడికి వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ లోనే ఆ జోరో ఆ టేబుల్ ని పైకి ఎత్తేసి బుల్లెట్లకు అడ్డుగా ఆ టేబుల్ ని పెట్టేసుకుంటాడు. అది చూసిన వెంటనే కూడా వాళ్ళు ఆగరు, ఆ పైరెట్లందరూ కంటిన్యూస్ గా కాలుస్తూనే ఉంటారు. అది చూసిన తర్వాత మన జోరో ఆ టేబుల్ వెనకాల దాక్కుని తన యోబోషిరి స్వాడ్ ను తీస్తాడు. తీసిన వెంటనే ఒకే ఒక స్వాడ్ స్లాష్ ఇస్తాడు, ఆ టేబుల్ మొత్తం 2 ముక్కలు అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ లోనే చాలా ఫాస్ట్ గా ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళందరినీ దాటుకొని. అండ్ దాని తర్వాత మన జోరో ఆ యోబోషిరి స్వాడ్ ను చూస్తూ అనుకుంటుంటాడు, నేను అనుకునే దానికంటే ఈ స్వాడ్ చాలా బాగుంది అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం జోరో ఎంత ఫాస్ట్ గా అయితే వెళ్ళింటాడో అంత ఫాస్ట్ గా వాళ్ళందరినీ నరికేసి అక్కడే పడేసింటాడు. వాళ్ళందరి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి మన జోరో ఒక మిచ్చిన ఎక్కేసి ఒక బిల్డింగ్ పైకి వచ్చింటాడు. బట్ ఆ బిల్డింగ్ పైన కూడా చాలా మంది పైరెట్లు ఉంటారు. అప్పుడే మనం చూస్తాం ఈ స్ట్రాంగ్ అనే వ్యక్తిని, ఈ వ్యక్తి చాలా పెద్ద బ్యారెల్ తింటాడు, ఆ బ్యారెల్ లో చాలా గ్రేప్ జ్యూస్ ఉంటుంది అనమాట. ఆ బ్యారెల్ తీసుకొని మన జోరో సైడ్ విసిరేస్తాడు. వాడు అది చూసిన తర్వాత మన జోరో ఒకే సెకండ్ లో 4 స్లాష్ ఇస్తాడు, అందువల్ల ఆ బ్యారెల్ 4 ముక్కలుగా అయిపోతుంది. దాని తర్వాత మన జోరోని ఎవరైతే అటాక్ చేయడానికి రెడీగా ఉంటారో ఆ బిల్డింగ్ మీద వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ బ్యారెల్ గుద్దుకుంటారు, దాని వల్ల వాళ్ళు అక్కడే స్పృహ తప్పి పడిపోతారు. దాని తర్వాత మనం చూస్తాం జోరో అక్కడే యోబిషిరిని చూసుకుంటా కూర్చుంటాడు, కానీ అప్పుడే మన జోరోని వెనకల నుంచి ఎవరో ఏటేయడానికి వస్తారు. అది చూసిన తర్వాత మన జోరో ఈసారి కిటెట్సు 3 తీస్తాడు. దాన్ని తీసిన తర్వాత ఈసారి నీ టర్న్ అని చెప్పేసి అక్కడే ఆ స్వాడ్ ని తీసుకొని ఒక నెవన్నో కట్ చేస్తారు. అప్పుడే మనం చూస్తాం ఆ స్వాడ్ స్లాష్ వల్ల ఒక పర్పుల్ కలర్ స్లాష్ కనపడుతుంది. అది చూసిన తర్వాత మన జోరో అనుకుంటుంటాడు, ఈ కిటెట్సు 3 నిజంగానే శాపగ్రస్తం అనే స్వాడ్, ఎందుకంటే దీన్ని పట్టుకుని వేరే వాడిని కట్ చేస్తానప్పుడు నాకు అప్పుడే నాలోని చాలా విచిత్రకరమైన ఫీలింగ్ వచ్చింది అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం మన జోరో ఇలా అనుకుంటుండగానే ఒక చిన్న పిల్లోడు ఒక చిన్న డాగర్ ని పట్టుకుని జోరోని చంపడానికి వెనకల నుంచి వస్తాడు. అప్పుడే మన జోరో వెనకలు తిరుగుతాడు, దాని వల్ల ఆ పిల్లోడు డైరెక్ట్ మన జోరోని గుద్దుకొని అక్కడ కింద పడిపోతాడు. అది చూసిన తర్వాత ఆ పిల్లవాని వాళ్ళ అమ్మ వచ్చేసి వాడిని హక్ చేసుకున్నట్టుంది, ప్లీజ్ మా వాడిని వదిలేయండి, మా వాడితో తెలియక చేశాడని చెప్పేసి. అండ్ ఇలా బతిమాలుతూనే వాళ్ళ అమ్మ ఒక పెప్పర్ స్ప్రే తీసుకొని మన జోరో ముఖాన కొడుతుంది. బట్ అది చూసిన తర్వాత మన జోరో వెంటనే దాన్ని డాచ్ చేసి ఆమె వెనకాల నుంచి వచ్చేస్తాడు. ఇలాంటి పిల్లాడలు పక్కెళ్ళి ఆడుకోండి, ఎందుకంటే నాకు ఆట కంటే వేటే ఇష్టం అని చెప్పేసి తన దగ్గర ఉన్న కిటెట్సు 3 తీసుకొని వాళ్ళిద్దరిని అక్కడే నరికేస్తాడు. దాని తర్వాత మనం చూస్తాం మిగతా పైరెట్లు జోరో ఎక్కడ దాక్కున్నాడని చెప్పేసి అన్ని రూమ్లలో వెతుకుతూ మన లూఫీ ఎక్కడైతే పడుకుని ఉంటాడో అంటే మిగతా వాళ్ళైతే ఎక్కడైతే పడుకుని ఉంటారో ఆ రూమ్ లోకి వచ్చేసి మిగతా వాళ్ళందరూ తొక్కుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా తొక్కడం వల్ల మన ఊసాబు లేచి సుఖం నిద్రతో అంటాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అని చెప్పేసి అక్కడే పడుకుంటాడు. అప్పుడే మనం చూస్తాం వాళ్ళు మన లూఫీని కూడా తొక్కుంటూ వింటారని చెప్పేసి. అప్పుడే
ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన నామి సైడ్. నామి ఆ పైరేట్ రూమ్ లో వెతికిన తర్వాత అనుకుంటుంది, నేను అసలు అనుకోలే వీళ్ళు ఇంత బీద పైరేట్లు అని చెప్పేసి, వీళ్ళ దగ్గర దొంగిలించడానికి ఏం లేదు, నాకే జాలేస్తాను అని చెప్పేసి అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన జోరో సైడ్. జోరోని పట్టుకోవాలని చెప్పేసి ఆ పైరేట్లు మిచ్చెన్ ఎక్కేసి పైకి వస్తుంటారు. అది చూసిన తర్వాత మన జోరో నవ్వుతూ వాళ్ళు ఏ మిచ్చెన్ అయితే ఎక్కుతుంటారో ఆ మిచ్చెన్ అనేది కింద పడేస్తారు. అందువల్ల ఆ పైరేట్లు కూడా కింద పడిపోతారు. దాని తర్వాత కూడా ఆ పైరేట్లు చాలా మంది ఆ పైకి వచ్చేసింటారు ఆల్రెడీ. సో ఆ బిల్డింగ్ మీద నుంచే మన జోరో వాళ్ళందరితో ఫైట్ చేస్తుంటాడు, ఒక్కొక్కరిని ఏటేసి నరికేస్తుంటాడు అక్కడే. అప్పుడే మన జోరో సైడ్ నుంచి ఒక హ్యాండ్ క్యానన్ వెళ్ళి పక్కన గుద్దుకుంటది, అందువల్ల ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అప్పుడే మనం చూస్తాం ఆ జోరో ఎవరి దగ్గర అయితే హ్యాండ్ క్యానన్ ఉంటుందో వాళ్ళ దగ్గర పోయి నరికేసింటాడు. బట్ అప్పుడే ఈ స్ట్రాంగ్ ఉండే వ్యక్తి మన జోరో వెనకాల నుంచి వచ్చేసి ఒక మిచ్చని తీసుకొని జోరో కొట్టేస్తాడు. దానివల్ల మన జోరో అక్కడే కింద పడిపోయింటాడు. పడిపోయి అనుకుంటుంటాడు అసలు నేను ఒక్క సెకండ్ జాగ్రత్తగా ఉన్నా, అప్పుడే నాకు ఇప్పుడు దెబ్బ తగిలే అని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం ఆ స్ట్రాంగ్ ఉండే వ్యక్తి తన చేతికి ఐరన్ నగలు తీసుకుంటాడు. దాని తర్వాత మన జోరోని ఇంకో చేతితో మెడ పట్టుకుని పైకి ఎత్తుతాడు. ఆ నెక్స్ట్ సెకండ్ మన జోరోని నేలకేసి కొట్టిన తర్వాత అంటాడు, అసలు నువ్వు స్వార్ట్స్ మ్యాన్ అవ్వడం వల్ల పెద్ద తోపు అనుకోవద్దు, ఎందుకంటే నిజమైన ఫైట్ లో గెలవాలంటే స్ట్రెంత్ ఇంపార్టెంట్, అది నీ దగ్గర లేదని చెప్పేసి తన నకుల్స్ ఉన్న చేతితో గట్టిగా మన జోరోకి ఒక పంచ్ ఇస్తాడు. అండ్ ఆ పంచ్ కూడా మన జోరో తలకై ఉంటది. అండ్ మీరు చూడొచ్చు గైస్ అసలుకి ఆ పంచ్ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో, దాని వల్ల జోరో కింద ఉండే గ్రౌండ్ అంతా ముక్కలు అయిపోయింటది. అండ్ అదంతా కింద నుంచి చూస్తున్న ఈ మేయర్ అంటాడు, సో ఫైనలీ జోరో పని ఖతం అయిపోయింది అనమాట, నెక్స్ట్ మిగతా స్ట్రా హ్యాట్ల పని చూడాలని చెప్పేసి అనుకుంటుంటాడు. బట్ అప్పుడే నెక్స్ట్ సెకండ్ వాడు చూసి షాక్ అయింటాడు, ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ మన జోరో ఆ స్ట్రాంగ్ గా ఉండే వాడిని తలకాయ పట్టుకుంటాడు. అండ్ మనోడు ఎంత గట్టి పట్టుకుంటాడంటే దాని వల్ల వాడు చాలా గట్టిగా అరుస్తుంటాడు, నన్ను వదిలే నాకు చాలా నొప్పేస్తుంది అని చెప్పేసి. అది చూసిన తర్వాత మన జోరో కోపంతో అంటాడు, అవును నువ్వు అనేది నిజమే, స్ట్రెంత్ కూడా ఇంపార్టెంటే, కానీ అది నీ దగ్గర లేదు, సో నువ్వు ఎందుకు రా అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పేసి తలని గట్టి కొట్టేసి అక్కడే స్పృహ పడిపోయేలా చేస్తాడు అని. దాని తర్వాత మన జోరో ఆ బిల్డింగ్ మీద ఇంతమంది అయితే ఉంటారో ఆ పైరేట్లందరినీ ఓడించింటారు. దాని తర్వాత మన జోరో ఆ బిల్డింగ్ కిందికి చూస్తుంటాడు, ఎందుకంటే బిల్డింగ్ కింద చాలా మంది ఇంకా పైరేట్లు ఉంటారు కాబట్టి. అండ్ ఇది చూసిన తర్వాత ఈ మేయర్ టెన్షన్ పడుతూ అనుకుంటుంటాడు, ఏంటి ఒకసారి మీరు కరెక్ట్ చూసారా, ఆ మంకీ డి లూఫీ మీద 30 మిలియన్ పెరిగి ఉంటే లేకపోతే ఈ జోరో మీద 30 మిలియన్ పెరిగిందా, ఎందుకంటే వీడి స్ట్రెంత్ చూస్తే వీడు మనిషి కాదు అనిపిస్తుంది. అప్పుడు మిస్ వెన్సిడే అంటుంది, అవును నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పేసి అప్పుడు మిస్టర్ 9 అంటాడు, జోరో నీకు తెలుసా బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ లో ఎంత తక్కువ నెంబర్ ఉంటే అంత స్ట్రాంగ్ వాడని చెప్పేసి. సో ఇక్కడ 1 డిజిట్లు ఉండేటోళ్ళం, అంటే 8, 9 ఇక్కడ ఇద్దరమే ఉన్నాం, ఆ 8 అనేటోడు ఆ మేయర్ అన్నమాట. అండ్ మాతో పాటు చాలా స్ట్రాంగ్ అయిన మిస్ వెన్సిడే కూడా ఉంది, సో నువ్వు మా నుంచి తప్పించుకోలేవు, చచ్చిపోతావు అని చెప్పేసి అంటుంటాడు. ఇది విన్న తర్వాత జోరో కొద్దిసేపు ఆలోచిస్తాడు, దాని తర్వాత నవ్వుతూ అంటాడు, అవునా సరే ఓకే అయితే మీ ముగ్గురు కలిసి వచ్చేయండి, ఎందుకంటే నాకు కూడా మీతో సింగిల్ గా ఫైట్ చేస్తే బోర్ కొడతా అని చెప్పేసి నవ్వుతుంటాడు. ఇది విన్న తర్వాత ఈ మిస్టర్ 8 అండ్ మేయర్ ఇద్దరు ఒకటే కాబట్టి వీని కోపం వచ్చేస్తుంది, అందుకే మళ్ళీ ట్రంపెట్ తీసేసి షూట్ చేస్తుంటాడు మన జోరోని. ఇది చూసిన తర్వాత ఈసారి జోరోను ఎలాగైనా చంపేయాలని చెప్పేసి మిస్టర్ 9 కూడా ఒక మెటల్ బ్యాట్ తీసుకొని మన జోరో సైడ్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తుంటాడు. అది చూసిన తర్వాత మిస్ వెన్సిడే ఒక చిన్న విజిల్ వేస్తుంది, ఆ విజిల్ వేసిన తర్వాత వెంటనే కూడా ఒక పెద్ద బాత్ వస్తుంది, నార్మల్ బాతులు అంటే కొంచెం పెద్దగా ఉంటుంది, అది వచ్చిన వెంటనే ఒక సైడ్ చూపిస్తుంటది. అది చూసిన తర్వాత ఇసలకి చాలా కోపం వచ్చేసి మిస్ వెన్సిడే అంటుంది, నిన్ను ఇక్కడ పిలిచిన ఫైట్ చేయడానికి, ఆ సైడ్ ఈ సైడ్ చూపించడానికి కాదు. దాని తర్వాత మిస్ వెన్సిడే ఆ బాత్ మీద ఎక్కి అయిన తర్వాత అంటుంది, వెళ్ళు జోరో దగ్గరికి వెళ్ళి చాలా ఫాస్ట్ గా కనపడుకోకుండా జోరోని చంపేయని చెప్పేసి. ఇది విన వెంటనే ఆ బాత్ అక్కడే కూర్చొని క్యాక్ అంటుంది. అండ్ ఈ సీన్ చూసిన తర్వాత మన జోరో ఆ అమ్మాయి మీద జాలేస్తుంది. దాని తర్వాత అనుకుంటున్నాడు, నిజంగా ఆ అమ్మాయిని చంపాలన్నా వద్దా అని చెప్పేసి నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది అని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం మన జోరో మిస్ వెన్సిడేని చూస్తుండగానే మన మిస్టర్ 9 ఒక బిల్డింగ్ మీద నుంచి ఎక్కేసి అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా జోరో సైడ్ దుగ్గుతాడు. దాని తర్వాత ఆ మెటల్ బ్యాట్ తో అటాక్ చేస్తాడు. బట్ అది చూసిన తర్వాత మన జోరో ఎలాగోలా స్వాడ్ తీసుకొని ఆ మెటల్ బ్యాట్ ని అడ్డుకుంటాడు. దాని తర్వాత మన జోరో ఒకే ఒక స్వాడ్ యూజ్ చేసుకుని వాని దగ్గర ఉండే 2 మెటల్ బ్యాట్ తో ఫైట్ చేస్తూనే ఉంటాడు. అలాగే చాలా సేపు ఫైట్ చేసిన తర్వాత ఈ మిస్టర్ 9 కనుక అర్థమైపోతుంది, నేను ఇలా అయితే జోరోని ఓడించలే అని చెప్పేసి. అందుకే వెంటనే మిస్టర్ 9 అక్కడ నుంచి మెటల్ బ్యాట్లు తీసుకొని బిల్డింగ్ మీద నుంచి దూకేస్తాడు. అది చూసిన తర్వాత మన జోరోకి అర్థం కాదు ఏం జరుగుతుంది అని చెప్పేసి అప్పుడే మిస్ వెన్సిడే ఆ బాత్ మీద ఎక్కేసి మన జోరో దగ్గరికి వచ్చేసింటది. అండ్ తన చేతిలో ఒక చిన్న వెపన్ లెక్క ఉంటది, అది తీసుకొని జోరోని అటాక్ చేస్తుందేమో అనుకుంటే బట్ మన జోరోని దాటుకొని ఆ బాతు ఒక బిల్డింగ్ మీద నుంచి దూకేస్తుంది. అది చూసిన తర్వాత మిస్ వెన్సిడే షాక్ ఏంటుంది, బాతు నీ ఎంకమ్మ నిన్ను కొని నేను తప్పు చేసిన, నేను ఖచ్చితంగా ఈ ఫైట్ అయిపోయిన తర్వాత వండుకొని నేనే తింటా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటుంది ఆ బాత్ చూసి. అండ్ అది చూసిన తర్వాత మన జోరో అనుకుంటుంటాడు, నిజంగా ఇలాంటి వాళ్ళతో ఫైట్ చేస్తున్నందుకు నాకు చాలా సిగ్గేస్తుంది, సో ప్లీజ్ నాతో ఫైట్ చేయొద్దని చెప్పేసి. బట్ అప్పుడే మనం చూస్తాం మేయర్ తన షాట్ గన్ తీసుకొని వచ్చేసి మన జోరో దగ్గరికి వచ్చేసి జోరోని కలుస్తుంటాడు. బట్ అదే వెయిట్ చేసిన తర్వాత మన జోరో ఒక చిన్న బిల్డింగ్ వెనకాల వెళ్ళి దాక్కుంటాడు. బట్ అది చూసిన తర్వాత మిస్టర్ 9 వెంటనే అక్కడికి వచ్చేసి తన దగ్గర ఉన్న చైన్ తీసుకొని మన జోరో చేతికి వేసేస్తాడు. అందువల్ల మన జోరో తన చేతిని మూవ్ చేయలేకపోతాడు. బట్ అప్పుడే మన మిస్ వెన్సిడే వచ్చేసి మన లూఫీని అక్కడ తీసుకొచ్చేస్తుంది. తీసుకొచ్చిన తర్వాత మన లూఫీ మీద కత్తి పెట్టి అంటుంది, జోరో నువ్వు అక్కడ నుంచి ఎక్కడికి కదలదు, ఎందుకంటే నువ్వు కదిలితే నీ కెప్టెన్ ఇక్కడ మేము చంపేస్తాం అని చెప్పేసి. అండ్ అదే కరెక్ట్ సమయం అనుకొని చెప్పేసి మన మేయర్ తన బోటైన్ లాగుతాడు. దాని వల్ల తన జుట్టులో ఉండే వెపన్స్ అన్ని
బయటికి వచ్చేసి దాని తర్వాత మన జోరోని కంటిన్యూస్ గా కాల్చడం స్టార్ట్ చేస్తాయి. అది చూసిన తర్వాత జోరో అనుకుంటుంటాడు అసలు ఇట్లాంటి విచిత్రమైన వాళ్ళు ఎక్కడ దొరుకుతారు ఈ ప్రపంచంలోని. దాని తర్వాత మన జోరో ఫుల్ స్ట్రెంత్ యూజ్ చేసి మిస్టర్ 9 ఏ చైన్ అయితే పట్టుకుంటాడో ఆ చైన్ గట్టిగా లాగుతాడు. అందువల్ల ఆ చైన్ అండ్ ఆ చైన్ పట్టుకున్న మిస్టర్ 9 ఇద్దరు చాలా ఫాస్ట్ గా గాల్లోకి ఎగురుతుంటారు. దాని తర్వాత మన జోరో ఆ చైన్ ని కంట్రోల్ చేసి మిస్టర్ 9 ని మిస్టర్ 8 ఎక్కడైతే కాల్చింటాడో అక్కడ తీసుకొచ్చింటాడు. అందువల్ల ఆ బుల్లెట్లన్నీ మిస్టర్ 9 కి తగులుతాయి. అందుకే అక్కడికే స్పృహ తప్పి పడిపోతాడు మనోడు. దాని తర్వాత కూడా మనం ఎయిర్ అస్సలు ఆగడు. దాని తర్వాత కూడా తన జుట్టులోని గన్నులు తీసుకొని కాల్చి పరుకుతాడు డైరెక్ట్ మన జోరో ఆ సైడ్ ఉంటే ఆ సైడ్. అది చూసిన తర్వాత మన జోరో వెంటనే మన లూఫీ సైడ్ చూస్తాడు. చూసిన తర్వాత లూఫీ సారీ ఫర్ దిస్ అని చెప్పేసి లూఫీ పొట్ట మీద కాలు పెట్టేసి చాలా ఫాస్ట్ గా పై ఎగురుతాడు. అండ్ ఆ మూమెంట్ యూజ్ చేసుకుని ఎక్కడైతే ఆ మేయర్ ఉంటాడో ఆ మేయర్ దగ్గరికి వెళ్ళేసి తన ఒక స్వాడ్ని తీసేసి ఒకే ఒక ఏడు ఆ మేయర్ కి వేస్తాడు. అందువల్ల ఆ మేయర్ కి అక్కడే పడిపోతాడు. అది చూసిన తర్వాత మన జోరో అనుకుంటుంటాడు అసలు ఇలాంటి బఫుల్ గాలను చంపాలనే కానీ నా చేయి కోఆపరేట్ చేయట్లే, అందుకే నేను మనంత కరెక్ట్ గా కట్ చేయలేకపోయినా, అయినా ఏం ప్రాబ్లం లేదులే వాడు చనిపోయిపోయినా ఇప్పుడప్పుడే లేలే అని చెప్పేసి అక్కడే కూర్చొని మొత్తం సీనరీ అంతా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం సడన్ గా లూఫీ లేచి అక్కడ ఇక్కడ చూసింది అనుకుంటున్నాడు. నేను సడన్ గా బయటికి ఎందుకు వచ్చేదని చెప్పేసి ఏమో ఇంకా నిద్రపోయే టైం కదని చెప్పేసి నిద్రపోతామని చెప్పేసి అక్కడే నిద్రపోతుంటాడు. అండ్ ఆ మేయర్ మిగతా వాళ్ళందరూ ఓడిపోయేసరికి మిగతా చిన్న చిన్న పైరెట్లందరూ పారిపోతుంటారు. బట్ అప్పుడే అక్కడికి ఇద్దరు వచ్చేసింటారు. అండ్ వాళ్ళిద్దరు చూసిన తర్వాత వీళ్ళందరూ చాలా షాక్ అయి ఉంటారు. అండ్ అప్పుడే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అండ్ అప్పుడే మనం చూడడం జరుగుతుంది మిస్టర్ 9, మిస్టర్ 8, మిస్ వెన్స్డే అందరూ ఒకే చోటుకు వచ్చి పడి ఉంటారు. అండ్ ఆ పెద్ద బ్లాస్ట్ సౌండ్ కి మన జోరో అక్కడే ఎక్కడ చూస్తుంటాడు ఏం జరుగుతుందని చెప్పేసి. అండ్ అప్పుడే మనకు చూపించడం జరుగుతుంది ఆ బ్లాస్ట్ కారణం ఇంకెవరో కాదు వీళ్ళిద్దరే అని చెప్పేసి. ఇందులో వీని పేరు మిస్టర్ 5 అండ్ ఆ అమ్మాయి పేరు మిస్ వ్యాలంటైన్. అప్పుడు ఈ మిస్ వ్యాలంటైన్ మిస్టర్ 8 ని చూసి అంటుంది అసలు నీకు సిగ్గు లేదా నువ్వు బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ లో ఒక మెంబర్ అని చెప్పుకోవడానికి, అసలు ఇంత పిల్లోని చేతులు ఓడిపోయానని చెప్పేసి అవన్నీ చూసి నవ్వుతూ ఉంటుంది. అది చూసిన తర్వాత కింద పడిపోయిన మేయర్ అంటుంటాడు మిస్ వ్యాలంటైన్ మిస్టర్ 5 మీరు ఇక్కడ నన్ను ఎగతాళి చేయడానికి వచ్చారు, నాకు హెల్ప్ చేయడానికి వచ్చారా, సో ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి వాడిని చంపేయండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఈ మిస్టర్ 5 అంటాడు నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను నీకెవడు చెప్పినారా, ఎందుకంటే ఇక్కడ మేము బాస్ ఆర్డర్ మీద వచ్చాం, ఆ బాస్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ ఎవరో ఇద్దరు మన బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ లోకి వచ్చేసి బాస్ సీక్రెట్లు అన్ని తెలుసుకుంటున్నారంట, సో అందుకే వాళ్ళిద్దరిని చంపేయమని చెప్పేసి బాస్ ఆర్డర్. సో బాస్ ఆర్డర్ ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే వాళ్ళిద్దరు ఇంకెవరో కాదు, వాళ్ళిద్దరు అలబాస్టా కింగ్డమ్ నుంచి వచ్చారంట. అప్పుడే మిస్ వ్యాలంటైన్ నవ్వుతూ ఉంటుంది అవును ఆ ఇద్దరులో వచ్చినటోళ్ళలో ఒకరు అలబాస్టా కింగ్డమ్ ప్రిన్సెస్ కూడా అంట అని చెప్పేసి. అండ్ అప్పుడే మనం చూస్తాం నామి ఒక ఇంటి వెనకాల దాక్కొని ఈ మాటలన్నీ వింటూ అనుకుంటుంది అలబాస్టా కింగ్డమ్ అండ్ ప్రిన్సెస్, సో ఈ మ్యాటర్ అంత ఈజీగా లేదు, సో నేను ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తా అని చెప్పేసి అలాగే వింటూ ఉంటుంది. అప్పుడు మిస్టర్ 5 ఉంటుంటాడు ఇంకా నువ్వు యాక్ట్ చేయాల్సిన అవసరం లే బయటికి వచ్చేసి, ఎందుకంటే ఈ రోజు నువ్వు ఎలాగో చావడం ఖాయం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్టర్ 8 కోపంతో ఉంటుంటాడు షిట్ బ్రో వీళ్ళకి మా గురించి తెలిసిపోయింది అని చెప్పేసి వెంటనే పైకి లేసి మిస్టర్ 5 సైడ్ మిస్టర్ వ్యాలెంట్ సైడ్ గన్ తో షూట్ చేస్తూ అంటుంటాడు నేను మా ప్రిన్సెస్ కి ఏమీ కానివ్వను అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఆ బుల్లెట్ల వల్ల వీళ్ళకి అంటే మిస్టర్ 5 కి మిస్ వ్యాలంటైన్ కి ఏమైనది జస్ట్ అక్కడ ఒక పొగ వచ్చేసరికి దాని తర్వాత పొగ అయిపోయిన తర్వాత మనం చూస్తాం వాళ్ళకి నిజంగా ఒక స్క్రాచ్ కూడా వచ్చినది ఆ బుల్లెట్ల వల్ల. అండ్ ఇదంతా ఒక బిల్డింగ్ పై నుంచి చూస్తున్న జోరో అనుకుంటుంటాడు షిట్ బ్రో అసలు నేను అనుకునే దానికంటే మ్యాటర్ కాంప్లికేటెడ్ ఉంటుంది. అండ్ లూఫీ కూడా కింద నిద్రపోతున్నాడు, సో నేను ఒకవేళ లూఫీకి ఏమైనా అయ్యేటట్టుకుంటే నేను కిందికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకుంటుంటాడు. దాని తర్వాత మనోడు అంటే మిస్టర్ 5 ఒక ఫోటో చూపిస్తా అనుకుంటుంటాడు. మిస్టర్ 8 వాని ఒరిజినల్ ఫేస్ అయితే చూపించాడు. ఇప్పుడు మిస్ వెన్స్డే నీ ఒరిజినల్ ఫేస్ చూపించే సమయం వచ్చేసింది. ఇప్పుడు నాకు తెలుసు నువ్వు అలబాస్టా కింగ్డమ్ ప్రిన్సెస్ అని అండ్ నీ పేరు వివి అని చెప్పేసి, సో నా ముందర యాక్టింగ్ చేసి నువ్వు టైం బొక్క సో చావడానికి రెడీ ఉండి అని చెప్పేసి అంటుంటాడు. అండ్ దాంతో పాటే గైస్ ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది.